అంతపాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాకేష్ అని ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా చూస్తే ప్రభుత్వం ఏమో ఒకవైపు ఉద్యోగాలు ఇస్తున్నది, కావాల్సుకున్న బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడుతున్నారు అనే ఒక అపోహ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు నువ్వు చక్కగా ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులు రోడ్ ఎందుకు ఎక్కుతారు? ఇప్పుడు Geo-29 విషయంలో రోడ్ ఎక్కింది, Geo-46 విషయంలో రోడ్ ఎక్కింది, గ్రూప్ 1లో అవకతవకల గురించి రోడ్ ఎక్కింది, పోలీస్ నోటిఫికేషన్ గురించి రోడ్ ఎక్కింది, ఏజ్ రిలాక్సేషన్ గురించి ఈరోజు ధర్నాలు రాస్తారోకలు చేస్తూ ఉన్నారు. ఎందుకు జరుగుతున్నాయి? నువ్వు అన్నీ చక్కగా చేస్తే ఎందుకు జరుగుతున్నాయి? ఏమనంటే బీఆర్ఎస్ రెచ్చగొడుతుంది. మరి బీఆర్ఎస్ రెచ్చగొడుతుందని నువ్వు మాట్లాడుతున్నావు కదా, మరి మేము రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోయేంతటువంటి అమాయకుల? తెలంగాణ సమాజం చైతన్యవంతమైనటువంటి సమాజం, తెలంగాణ ఉద్యమాన్నే లీడ్ చేసినటువంటి యువకులు వీళ్ళు. మరి అలాంటి వాళ్ళని పట్టుకొని వీళ్ళు రెచ్చగొడతాను వాళ్ళు రెచ్చగొడతాను అంటే మరి నువ్వేం చేస్తాను? కౌరవులాగా 100 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఉన్నారు కదా, ఒక్కడన్నా మాట్లాడినా అని Geo-29 మీద, Geo-46 మీద, పోలీస్ నోటిఫికేషన్ మీద, ఏజ్ రిలాక్సేషన్ మీద, జాబ్ క్యాలెండర్ మీద ఒక్కడన్నా మాట్లాడినా? ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము మాట్లాడుతున్నాం, మేము వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు మాకు సపోర్ట్ కావాలని చెప్పేసి. దాంట్లో తప్పేంది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా వాళ్ళకి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి తప్పకుండా మేము గొంతు లేని వాళ్ళ గొంతుకు అవుతాం, 100% గర్జన చేస్తాం. 7,000 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చామనేది ప్రభుత్వం చెప్తుంది, 7,400 చిల్లర ఇచ్చినాం. సో మీరు కూడా అందులో డీజీపీ గారిని కలిసి కూడా వినతి పత్రం ఇచ్చారు, నిరుద్యోగ తరఫున సంబంధించి కూడా. సో ఎన్ని ఖాళీలు ఉంటే గన్ని ఉద్యోగాలు ఇస్తామనేది ప్రభుత్వం చెప్తుంది. పోలీస్ శాఖలో 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి స్వయంగా డీజీపీ గారే నాకు చెప్పారు, నేను వారితో మాట్లాడినా. మరి గతంలో కేసీఆర్ గారు వారు 2016లో, 2018లో, 2022లో కూడా వారు నోటిఫికేషన్ వేసి సుమారుగా 46,000 పోలీసు ఉద్యోగాలు వారు ఇవ్వడం జరిగింది. మరి అలాంటప్పుడు నువ్వు 2.5 సంవత్సరాలు అవుతుంది, 19,000 ఖాళీలు ఉన్నప్పుడు నువ్వు 7,000 ఉద్యోగాలకు ఎట్లా నోటిఫికేషన్ ఇస్తావు? ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందంటే మళ్ళీ నోటిఫికేషన్ నెక్స్ట్ ప్రభుత్వంలోనే, ఈ ప్రభుత్వంలో ఉండదు. మరి అప్పటి వరకు ఇప్పుడు 2.5 సంవత్సరాలు వెయిట్ చేసిండు, మళ్ళీ ఇంకో 2.5 సంవత్సరాలు, 5 ఏళ్ళు గడిచిన తర్వాత చాలామందికి అర్హత కోల్పోతారు, వాళ్ళు ఏజ్ పరంగా అర్హత కోల్పోతారు. మరి వాళ్ళందరిని ఎవరు ఆదుకోవాలి? దీనికి ఏమన్నా సమాధానం ఉందా? కాబట్టి ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదు, అవగాహన లేక ఈ రకమైనటువంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తాం. ఫైనల్గా ఒక విషయం, ఇవాళ ఒక విద్యార్థి సూసైడ్ లేఖ రాసి చాలా దురదృష్టకరం. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాల్సిందే ఈ సందర్భంగా నేను వ్యాఖ్యానిస్తాను. ఇది ఓవరాల్గా ఉద్యోగాలకు సంబంధించి కూడా ప్రభుత్వం 7,400 ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ 19,000 ఉద్యోగాలు ఉన్నాయనేది రాష్ట్ర డీజీపీఏ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది అనేది బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం, ముందుకు వెళ్తాం, నిరుద్యోగుల పక్షాన నిలబడతాం అనే దాన్ని కూడా రాకేష్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తాం. విడుదల సాంబత ప్రభాకర్ పుట్టిన తెలంగాణ భవన్ నుంచి.